కానీ ఆత్మకూరు రావడం ఫస్ట్ టైము, మిమ్మల్ని అందరిని చూడడము, దేవుని సేవకులతో కలిసి ఈ విధముగా దేవుని సంఘాన్ని అనుభవించడం దేవుడు మాకు ఇచ్చిన కృపగా మేము ఆలోచిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమయం లేదు కనుక నేను ఎక్కువ సమయం కూడా మీకు చెప్పను. 18 సరే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సేవకులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. చిన్న మాట చదువుకుని మన వాక్యదానంలోనికి వెళ్దాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 10వ వచనం నుండి చదవగలిగిన వారు ఒకసారి చదివి పెట్టండి. నీళ్లతో వండబడినదైనను ఎన్నే తినకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలెను. మీరు దాన్ని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుతూ దాన్ని తినవలను. అది యెహోవాకు పస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశము సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషుల్లోనే గాని జంతువుల్లోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలకందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయకుండగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. అందరూ కూడా ధ్యానపూర్వకంగా కూర్చుందాం. చదవబడిన వాక్యం మనం బాగా సుపరిచితమైన వాక్యం, అనేక పర్యాలు విని ఉన్న వాక్యమే. కానీ ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడినట్లు ధ్యానపూర్వకంగా కూర్చుందాం. చదవబడిన వాక్య భాగంలో మనం గమనిస్తే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు యొక్క బానిసత్వములో 400 సంవత్సరాలు ఉన్నారు. ఫరో యొక్క బానిసత్వములో వారు జీవిస్తూ ఇశ్రాయేలును యోసేపును ఎరగని ఒక కొత్త ఫరో వచ్చి వారిని శ్రమలు పెట్టడం ప్రారంభించాడు. ఎప్పుడైతే వీరు శ్రమలు పెట్టడం ప్రారంభించారో వీరు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడైన దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఎప్పుడైతే దేవునికి వీరు ప్రార్థన చేయడం ప్రారంభించారో దేవుడు కూడా ఆ ప్రార్థన విని దేవుడు వారిని విడిపించుటకు దిగి వచ్చెను అని 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఇక్కడ 400 సంవత్సరములు వీరు బానిసలుగా ఉండడానికి కారణము కూడా ఉంది. అబ్రహాము బలులు అర్పించిన సమయంలో అక్కడ దేవుడే చెప్పాడు, నీ 4 తరముల వరకు వారు బానిసలుగా ఉంటారు, 4వ తరమును నేను వారిని విడిపించి వాగ్దాన దేశానికి నడిపిస్తానని ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాంతో చెప్పడం జరిగింది. యాకోబు 66 మందితో ఐగుప్తు దేశానికి వెళ్ళి గోషేను అనే ప్రాంతంలో ఉన్నాడు. ఐగుప్తు దేశంలో 4 అప్పటికి ఆల్రెడీ ఉన్నారు. ఏసేపు భార్య, 2 కుమారులు, మొత్తము 70 మందితో ఐగుప్తు దేశంలో గోషేను అనే ప్రాంతంలో వారు స్తోత్రం దినదినము విస్తరిస్తూ అభివృద్ధి చెందుతూ ఐగుప్తు వారి కంటే ఎక్కువ ప్రజలుగా మార్చబడడం చూసాం. ఇక్కడ గమనిస్తే వీరు ప్రార్థన విన్న దేవుడు వీరిని విడిపించుటకు మోషేని ఎన్నుకున్నాడు. మోషేని ఎన్నుకుని వారిని విడిపించుటకు నాయకుడిగా మోషేని పంపించి దేవుడే వారిని విడిపించుటకు తన బాహువును చాపినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ చదవబడిన మాటను మనం గమనిస్తే దేవుని బిడ్డలారా, 400 సంవత్సరముల యొక్క బానిసత్వంలో ఉన్న ప్రజలను విడిపించుటకు దేవుడు ముందుగా మోషేను ఐగుప్తుకు పంపించి ఫరోతో మాట్లాడిన మాటలు మనం గమనిస్తున్నాం. ఇక్కడ 9 అద్భుతములు జరిగిన తర్వాత 10వ కార్యమును జరిగించబోతున్న సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఐగుప్తు దేశంలో దేవుడు ముందుగా ఫరో ఎదుట, ఐగుప్తు వారి ఎదుట, ఐగుప్తు యొక్క జనాంగం ఎదుట 9 అద్భుతములు చేశాడు. ఒకటే మాట ఫరోతో మాట్లాడడం జరిగింది, నా ప్రజలను పోనిమ్ము, మా ప్రజలను పోనిమ్ము అని మోషే ఒకే ఒక మాట అడుగుతున్నాడు. ఎక్కడికి వెళతారయ్య అంటే, మా దేవుడిని మేము ఆరాధించాలి, అరణ్యములో 3 దినములంత ప్రయాణం వెళ్ళి మా దేవుణ్ణి ఆరాధించుటకు మమ్మలను పోనిమ్ము అని ఫరోతో చెప్పినట్టు మనం చూస్తున్నాం. ఫరో ఒక సమయంలో గొర్రెలను తీసుకువెళ్ళండి అన్నాడు, ఒక సమయంలో మీ భార్యలను తీసుకెళ్ళండి అన్నాడు, ఒక సమయంలో మీ పిల్లల్ని తీసుకెళ్ళండి అంటున్నాడు. ఫరో మొత్తానికి వారిని విడిపించి మొత్తంగా వారిని బయటికి తీసుకురావడానికైతే ఒప్పుకోవటం లేదు.
ఫరో అప్పటికప్పుడు వెళ్ళండి అంటున్నాడు, మళ్ళీ హృదయాన్ని కఠినపరుచుకొని మరలా అక్కడే వారిని ఆపుతున్నట్లు మనం చూస్తున్నాం. మోషే అయితే ఒక గట్టి పట్టు పట్టాడు. ఒక్క డెక్క కూడా ఈ ఐగుప్తులు విడవడానికి వీలు లేదు. అరణ్యములో మా దేవుడు మమ్మల్ని ఏమడుగుతాడో తెలియదు, అరణ్యములో మమ్మల్ని ఏం బలర్పించమంటాడో మాకు తెలియదు. కాబట్టి ఈ ఐగుప్తులో మాది అనేది ఏదైతే ఉన్నదో ఏది కూడా ఇక్కడ ఉండడానికి వీలు లేదు. మేము అరణ్యములోనికి వెళ్ళి మా దేవుణ్ణి ఆరాధించడానికి మమ్మల్ని పోనిము అన్న మాటలు అక్కడ మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ 9 అద్భుతాలు జరిగాయి. ఒక్కొక్క అద్భుతం చేస్తున్నప్పుడు ఐగుప్తులో ఉన్న శకునుగాండ్లు కూడా కొన్ని అద్భుతాలు చేయగలిగారు. కానీ మరి 4-5 అద్భుతాల తర్వాత ఇక వారి వల్ల కాలేదు. ఆ తర్వాత మరి స్తోత్రములు భయపడి ఫరో వెళ్ళండి అంటున్నాడు, మళ్ళా ఆప్ చేస్తూ ఉన్నాడు. ఇలా ముందుకు సాగుతూ వెళితే మొత్తము 9 అద్భుతాలు జరిగాయి. 9 అద్భుతాలు జరిగిన తర్వాత దేవుడు మోషేతో చెప్పాడు, ఓ మోషే, ఇదిగో ఈరోజు రేపటి దినమున నేను మిమ్మల్ని బయటికి తీసుకువెళ్తాను. అయితే ఈరోజు మీరు ఒక పని చేయాలి. ఏంటి ఆ పని అని మేము చూస్తే, ప్రతి వారిలో కూడా స్తోత్రములు ఒక గొర్రె పిల్లను తీసుకురావాలి. అది కూడా పరిశుద్ధమై ఉన్నది, లేతదై ఉండాలి. అది తీసుకొచ్చి దానిని వధించి మరి స్తోత్రములు నీళ్ళతో ఉడకనదిగా ఉండాలి. మరి స్తోత్రములు దానిని మీరు ఏం చేయాలంటే నడుము కట్టుకొని చెప్పులు వేసుకొని కర్ర పట్టుకొని గబగబా దానిని తినాలి. తింటున్న సమయంలో నేను ఒక పని చేస్తాను. ఏంటి అని చూస్తే, ఐగుప్తు దేశం మీదకి నేను సంహార దూతను పంపిస్తాను. ఆ సంహార దూత ఐగుప్తు మీదకు వచ్చినప్పుడు అక్కడ ఐగుప్తు దేశంలో ఉన్న ప్రథమ పురుషులందరినీ చంపేస్తారు. అయితే ఇశ్రాయేలు యొక్క ప్రజలు చనిపోకుండానట్లుగా ఏ గొర్రెనైతే వధించారో ఆ గొర్రె యొక్క రక్తాన్ని తీసుకొని వారి ద్వారబంధములకు మీరు రాయాలి అని ఇక్కడ చెప్పబడుతున్న మాటలు ఇక్కడ మనం గమనిస్తున్నాం. అయితే దేవుని బిడ్డలారా, అన్ని విషయాలు కాదు, నేను ఒకే ఒక మాట చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను. ఏంటి అని మనం గమనిస్తే, 9 అద్భుతాలు జరిగాయి కదా, మరి సంహార దూతను ఎందుకు దేవుడు అక్కడికి పంపించవలసి వచ్చింది? అద్భుతముల ద్వారా దేవుడు వారిని బయటికి తీసుకురావచ్చు కదా. కర్రని పామును చేశాడు, నీటిని రక్తముగా మార్చాడు, అలాగే కప్పలను పంపించాడు, తేళ్లను పంపించాడు, పేర్లను పంపించాడు, గడ్డలను రేపాడు. ఇట్లా అనేకమైన అద్భుతాలు చేశాడు కదా. మోషేనే కదా అద్భుతాలు చేసింది, మోషే ద్వారానే కదా దేవుడు అద్భుతాలు చేసింది. మరి ఈ అద్భుతాలు చేసిన దేవుడు వారిని ఈ అద్భుతాల ద్వారానే బయటికి రప్పించవచ్చు కదా. 400 సంవత్సరాల యొక్క బానిసత్వము నుండి వారిని విడిపించవచ్చు కదా. మరి మరలా సంహార దూత ఎందుకు? ఆ సంహార దూతను పంపించి ఇశ్రాయేలును విడిపించడం ఎందుకు అని మనం గమనిస్తే, దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట గమనించండి. ఇక్కడ స్తోత్రములు వారు బయటికి రావాలి అంటే ఇక్కడ సంహార దూత వెళ్ళాలి. సంహార దూత వెళ్ళినప్పుడు అక్కడ ఐగుప్తులో ఉన్న ప్రధాన పురుషులందరూ చనిపోతారు, కానీ ఇశ్రాయేలులో మటుకు ఎవరు చనిపోకూడదు. ఎందుకని? మరి ఐగుప్తు దేశం అంతటికి సంహార దూత వెళ్ళింది కదా రాత్రి కాలం ముందు. మరి ఇశ్రాయేలులోనికి ఎందుకు వెళ్ళలేదు? ఇశ్రాయేలు ఇంటిలోనికి ఎందుకు వెళ్ళలేదు? ఇశ్రాయేల్ యొక్క మగబిడ్డలను ప్రథమ పురుషులను ఎందుకు తాకలేదంటే, ఆ ఐగుప్తు దేశంలోనికి సంహార దూత వెళ్ళక మునిపే స్తోత్రములు అక్కడ ఒక గొర్రె పిల్ల వధించబడినది. స్తోత్రం కలుగును గాక. ఒకసారి స్తోత్రం చెప్పండి అందరూ. దీని మీద కొన్ని మాటలు చెప్పి ముగిస్తా. దానికి స్తోత్రం కలుగును గాక. ఈ ఐగుప్తు దేశంలోనికి సంహార దూత వెళ్ళక మునిపే మరణము ఫరో మొదలుకొని ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి ఇంటిలోనికి వెళ్ళక మునిపే స్తోత్రములు ఇశ్రాయేలు దగ్గర ఒక గొర్రె పిల్ల వధించబడినది. ముందుగానే ఒక మరణం జరిగింది. సంహార దూత వెళ్ళి ఐగుప్తు అంతా తిరుగుతుంది, ఒక్కొక్క ఇంటిలోనికి ప్రవేశించింది, ఒక్కొక్కరి యొద్దకు వెళ్ళింది, అధికారుల ఇంటిలోనికి వెళ్ళింది, సైనికుల ఇంటిలోనికి వెళ్ళింది, ఫరో ఇంటిలోనికి వెళ్ళింది. అందరిలో తిరుగుతూ ఇశ్రాయేలు యొద్దకు వచ్చింది. ఇశ్రాయేల్ ఇంటికి ఒక్కొక్క ఇంటికి పోతుంటే అక్కడ గొర్రె మరి స్తోత్రములు ద్వారబంధముల మీద ఒక రక్తపు గుర్తు కనబడుతుంది. ఇప్పుడు సంహార దూత అనుకుంటుంది, ఇక్కడ ఎవరో చనిపోయారు, నేను రాకముందే ఇక్కడ మరణం జరిగింది, ఈ ఇంటితో నాకు పని లేదు. నేను రాకముందే ఇంట్లో మరణం జరిగింది, ఈ ఇంటితో నాకు పని లేదు. నేను రాకముందే ఇంట్లో మరణం జరిగింది, ఈ ఇంటిలో నాకు పని లేదు. నేను రాకముందే ఇంట్లో మరణం జరిగింది, నాకు ఇంటితో పని లేదని గోషేను ప్రాంతం అంతా తిరిగినా ఒక్కింటిలోనికి సంహార దూత ప్రవేశించలేకపోయినదంట.
స్తోత్రం కలుగునుగాక. ఎందుకని గోషేను ప్రాంతంలో సంహారదూత వెళ్ళలేదు? ఎందుకని గోషేను ప్రాంతంలో ఇళ్లలోనికి సంహారదూత వెళ్ళలేదు? ఐగుప్తంతా తిరిగి ప్రతి ఇంటిలోనికి వెళ్ళిన సంహారదూత గోషేను ప్రాంతంలోనికి ఎందుకు వెళ్ళలేదంటే, అక్కడ ఐగుప్తులోనికి సంహారదూత రాకమునిపే గోషేను ప్రాంతంలో ఒక గొర్రె పిల్ల వధించబడినది. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి, మరణము లేకపోతే విడుదల లేదా? గొర్రె పిల్ల విధించబడకుండా విడుదల లేదా? వారు ఐగుప్తు నుండి బయటికి రావాలంటే వధించబడాలా ఒక గొర్రె పిల్ల? బానిసత్వము నుండి బయటికి రావాలంటే ఒక గొర్రె పిల్ల వధించబడాలా? దాసత్వము నుండి బయటికి రావాలంటే ఒక గొర్రె పిల్ల వధించబడాలా? స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చెర నుండి బయటికి రావాలంటే ఒక గొర్రె పిల్ల వధించబడాలా? అవునండి, స్తోత్రములు. గొర్రె పిల్ల వధించబడకుండా ఏ వ్యక్తికి విడుదల రాదు. దానికి స్తోత్రం. ఇక్కడ ముందు గమనించండి, ముందు గొర్రె పిల్లను వధించి అద్భుతాలు చేయొచ్చు కదా. ముందు అద్భుతాలు చేసి గొర్రె పిల్లను వధించాడా? గొర్రె పిల్లను వధించిన తర్వాత అద్భుతాలు చేశాడా? మాట్లాడాలి అందరూ. అద్భుతాలు ముందు జరిగాయా? వధ ముందు జరిగిందా? మాట్లాడండి. ఎవరున్న వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అద్భుతాలు ముందా? వధ ముందా? అద్భుతాలు ముందు. మరి అద్భుతాలు జరిగిన తర్వాత బయటికి తీసుకొచ్చాడా? గొర్రె పిల్ల వధించబడిన తర్వాత బయటకు వచ్చారా? అంటే ఇప్పుడు మనిషికి అద్భుతాలు కావాలా, గొర్రె పిల్ల మరణం కావాలా? అద్భుతాలు కావాలా, గొర్రె పిల్ల మరణం కావాలా? అద్భుతాలు దేనికి, గొర్రె పిల్ల మరణం దేనికి? మీకు అర్థం కాల? స్తోత్రం. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అద్భుతాలు దేనికి, గొర్రె పిల్ల మరణం దేనికి? సరే, ఇట్లాగండి, కొంచెం ముందుకెళ్తా, సమయం కొద్దిగా ఉంది కాబట్టి త్వరగా వెళ్ళిపోతా. మీకు అర్థమయ్యే భాషలో కొన్ని మాటలు చెప్పి ముగిస్తా. స్తోత్రం. యేసు ప్రభు పరిచర్య దగ్గరికి రండి. యేసు ప్రభు జన్మదినంలో ఆయన పుట్టిన నాటి నుండి 30 సంవత్సరాల వరకు కొద్ది చరిత్ర మనకు బైబిల్లో కనబడుతుంది. 12వ సంవత్సరం కనబడుతుంది, జన్మదినప్పుడు కనబడుతుంది. తర్వాత 30వ ఏట మనం చూడవచ్చు బైబిల్లో అక్కడక్కడ వచనాలు. పుట్టినప్పుడు పశువుల తట్టులోను, నజరేతులోను, ఐగుప్తులోను, బెత్లెహేములోను ఇలాంటి ప్రాంతాల్లో యేసు ప్రభువు తిరిగినట్లుగా సంచరించినట్లు చూస్తున్నాం. 12వ సంవత్సరం ముందు యెరూషలేము మందిరంలో చూస్తున్నాం. 30వ ఏట స్తోత్రములు యోహాను దగ్గర చూస్తున్నాం, యొర్దాను నది దగ్గర. ఇక్కడ యోర్దాను దగ్గరగా బాప్తిసం తీసుకున్న యేసయ్య 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. సాతానును జయించాడు. శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మను జయించి యోహాను చెరపట్టబడ్డాడు ఆ సంగతి తెలిసిన తర్వాత, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది స్వార్థనముడి అని ఒక ప్రకటన చేసుకుంటూ మరి స్తోత్రములు యెరూషలేము, గలిలయ, నాప్తాలి, జబులూను అనే ప్రాంతాలకు చీకటి కలిగిన ప్రతి ప్రాంతములోనికి వెళ్ళి సువార్త ప్రకటించాడు ఆయన. హల్లెలూయా. సువార్త ప్రకటిస్తూ నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. 5 రొట్టెలను మరి స్తోత్రం 2 చేపలను 7,000 మందికి, 5,000 మందికి, 4,000 మందికి పంచాడు. చనిపోయిన వారిని లేపాడు. గుడ్డి వారిని బాగుపరిచాడు. మగవారిని స్వస్థపరిచాడు. చెవిటి వారిని స్వస్థపరిచాడు. పక్షవాయు కలిగిన వారిని స్వస్థపరిచాడు. పాడి మీద మోసుకెళ్తున్న వారిని స్వస్థపరిచాడు. కానీ ఇన్ని అద్భుతాలు చేసిన యేసయ్య మహిమ పొందింది కదా, ఆయన కీర్తి ఆ ప్రాంతమంతా వ్యాపించింది కదా, మరి ఎందుకు చచ్చిపోవాల్సి వచ్చింది? స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. అద్భుతాలు జరిగాయి కదా, సూచక్రియలు జరిగాయి కదా, మహత్కార్యాలు జరిగాయి కదా, చనిపోయిన వారు సైతం లేచారు కదా, యాయరు కుమార్తె బ్రతికింది కదా, లాజరు బ్రతికాడు కదా, పాడి మీద మోసుకొని వెళ్తున్న వ్యక్తి బ్రతికాడు కదా, దయ్యాలు వెళ్ళగొట్టబడ్డాయి కదా, 7 దయ్యాలు పోయాయి కదా. స్తోత్రం. హల్లెలూయా. మగవారు, గుడ్డివారు, ఊత చేయగలవారు, పక్షవాయువుతో ఉన్నవారు స్వస్థత పొందారు కదా. మరి ఎందుకు మరణం? మనిషికి స్వస్థత కావాలా, యేసు మరణం కావాలా? మాట్లాడండి.
మనుషులకి దేవుడిచ్చే స్వస్థత కావాలా, దేవుడు మరణం కావాలా? ఇక్కడే ఉంది అసలు విషయం, ఇక్కడే ఉంది అసలు విషయం. హల్లెలూయా. ఈరోజు 100% స్వస్థత కోసం వెళ్ళేవారు ఉన్నారు. ఎక్కడ చూసినా స్వస్థతల కోసం పరిగెత్తేవారు 100%. కాలు బాగాలేదనో, చెయ్యి బాగాలేదనో, నోరు బాగాలేదనో, కన్ను బాగాలేదనో, ఇల్లు లేదనో, వస్త్రం లేదనో, మరి బండి లేదనో, ధనము లేదనో, ఆరోగ్యము లేదనో, ఉద్యోగం లేదనో, పిల్లలకి పెళ్లిళ్ళు కాలేదనో, లేక సమస్యలు ఉన్నాయనో, కష్టాలు ఉన్నాయనో, యేసును నమ్మిన వారిలో 90% ఉన్నారు క్రైస్తవులు. కాదంటారా? కాదంటారా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు స్వస్థతను బట్టి యేసు దగ్గరకు వచ్చారా, క్రీస్తు మరణాన్ని బట్టి యేసు దగ్గరకు వచ్చారా? స్తోత్రం. స్తోత్రం చెప్పండి. మీకు మాటలు రావటంలా, ఇక్కడ మీకు మాటలు రావటంలా ఏందో మరి. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. సరే, ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈరోజు స్వస్థత కావాలా, యేసు మరణం కావాలా? ఒక వ్యక్తికి పాపికి స్వస్థత కావాలా, పాపికి క్రీస్తు మరణం కావాలా? స్వస్థత వల్ల శరీర బాధలు పోతాయి, స్వస్థత వల్ల ఇల్లు దొరుకుతుంది, స్వస్థత ద్వారా కన్ను దొరుకుతుంది, స్వస్థత ద్వారా కాలు దొరుకుతుంది, స్వస్థత ద్వారా డబ్బు దొరుకుతుంది, స్వస్థత ద్వారా పెళ్లిళ్ళు దొరుకుతాయి, స్వస్థత ద్వారా నువ్వు అనుకున్నాయన దొరుకుతాయి. నరకం దొరికింది తర్వాత. కాదంటావా? కాదంటావా? స్వస్థత దేనికి? 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 యేసు క్రీస్తు కల్వరి శిలువలో ప్రాణం పెట్టింది దేనికి? దేనికి? ఏ రక్షణ? దేనికి రక్షణ? దేనికి రక్షణ? హల్లెలూయా, హల్లెలూయా. 3.5 సంవత్సరాల పరిచర్యలు అద్భుతాలు జరిగాయి. చివరి రోజు జ్ఞాపకం చేసుకోండి. ఆ గెస్తెమనే తోట నుండి ఆ స్తోత్రములు గొల్గొతా కొండ వరకు పడిన ప్రయాస ఎవరికన్నా అర్థమైందా? 3.5 సంవత్సరాల సేవ మీకు అర్థమైంది. చివరి దినము స్తోత్రం గెస్తెమనే తోట మొదలుకొని గొల్గొతా కొండ వరకు చివరి రక్తపు బిందువు కట్టి, నా దేవా, నా దేవా, నన్ను చెయ్యి ఎలా విడిచితవని కేక ఈరోజు క్రైస్తవులకు అర్థం కాని పరిస్థితి. కాదంటారా? కాదంటారా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నాకు ఇచ్చింది ఇదే, నేను చెప్తుంది ఇదే. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఆత్మకూరు గురించి నాకు తెలియదు, ఈ వరంగల్ ప్రాంతం గురించి నాకు తెలియదు, ఈ తెలంగాణ ప్రాంతం గురించి నాకు తెలియదు. ఎక్కడ చూసినా, ఏ ప్రాంతంలో చూసినా, ఆంధ్రాలో చూసినా, తెలంగాణలో చూసినా, ఎక్కడ పట్టినా స్వస్థత, 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 స్వస్థత. ఈ రోజు ఆత్మకు విడుదల ఎక్కడా? ఆత్మకు జీవం ఎక్కడా? పాప క్షమాపణ, మారు మనస్సు, విడుదల, పశ్చాత్తాపం ఎక్కడా? ఇట్లాంటి కూడికలకు వస్తే అద్భుతాలే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చేయి పెడితే ఇక్కడి నుంచి అలా అక్కడ పడిపోతున్నారు. అపోస్తలు చదువుకోండి, పడిపోయిన వారిని నిలబెట్టారు. వీరేందో నిలబెట్టిన వారిని పడగొడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మ అర్థం కావటంలా. స్తోత్రం. హల్లెలూయా. పడిపోయిన వారిని నిలబెట్టారు. వీళ్ళేం చేస్తున్నారు? నిలబడిన వారిని కావాలని జుట్టు పట్టి పడగొడుతున్నారు, నెచ్చి పడగొడుతున్నారు. ఈరోజు గుంపు ఇలాంటి వాక్యాలు వద్దండి, ఇలాంటి వాక్యాలు వద్దండి. జనాలకి మేలు జరిగితే చాలు. యేసుని నమ్ముకుంటే, దేవుణ్ణి నమ్ముకుంటే మేలు జరగాలి. దేవుణ్ణి నమ్ముకుంటే కష్టాలు పోవాలి, దేవుణ్ణి నమ్ముకుంటే బాధలు పోవాలి, దేవుణ్ణి నమ్ముకుంటే సమస్యలు పోవాలి, దేవుణ్ణి నమ్ముకుంటే అప్పులు తీరాలి, దేవుణ్ణి నమ్ముకుంటే శోధనలు పోవాలి, దేవుణ్ణి నమ్ముకుంటే స్తోత్రం కలుగును గాక. నేను ఎలా బ్రతికినా పర్వాలా, నేను ఎలా జీవించినా పర్వాలా, నేను ఎలా నడిచినా పర్వాలా, నేనేం తిన్నా పర్వాలా, నేనేం చూసినా పర్వాలా, నేనేం మాట్లాడినా పర్వాలా, నా బ్రతుకు ఎలా ఉన్నా పర్వాలా, నా బ్రతుకు దేవుడికి అవసరంలా, దేవుడి చేయిస్తే నాకు చాలు. ఇదే క్రైస్తత్వం. నీకంటే అన్యులు బెటరండి, నీకంటే అన్యులు బెటరండి, నీకంటే దేవుడు తెలియని వారు బెటరండి, నీకంటే వాక్యం తెలియని వారు మంచిగా ఉన్నారండి. వారన్న దేవుడికి భయపడతారండి. కానీ ఈరోజు క్రైస్తవుడు దేవునికి భయపడని క్రైస్తవుడు.
స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవుడు దేవునికి భయపడని క్రైస్తవుడు, మారు మనసు లేని క్రైస్తవుడు. దానికి స్తోత్రం. కాబట్టి నా మాట విన్న దేవుని బిడ్డలారా, అద్భుతములు శరీరమును కొరకే, అద్భుతములు శరీరము కొరకే. ఒక చిన్న ఉపమానం చూపించాలని ఆశపడుతున్నా. యేసు ప్రభు దగ్గరికి ఇద్దరు స్త్రీలు వచ్చారు. ఒక ఆమెమో పాపముతో ఉన్న స్త్రీ, ఒక ఆమెమో రోగముతో ఉన్న స్త్రీ. పాపముతో ఉన్న స్త్రీతో అన్నాడు యేసయ్య, నువ్వు విస్తారముగా నన్ను ప్రేమించింది కనుక నీ విస్తార పాపములు క్షమించబడ్డాయి, సమాధానముతో నీ ఇంటికి వెళ్ళు అన్నాడు. ఇంకొక స్త్రీ ఉంది, 12 సంవత్సరాల రక్తస్రావణం కలిగిన స్త్రీ. ఆమె ప్రభు దగ్గరకు వచ్చింది. అమ్మ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, సమాధానముతో నీ ఇంటికి వెళ్ళన్నారు. ఇప్పుడు స్వస్థత దొరికిన ఆమెకి రక్షణ, పాపం పోయిన ఆమెకి రక్షణ. మీకు స్వస్థత దొరికిందా, పాపం పోయిందా? మీకు స్వస్థత దొరికిందా, పాపం పోయిందా? అర్థం కాల. స్తోత్రం, 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 హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. సూచక్రియలు దేవుడు ఎవరో తెలియజేయడానికి లోకానికి దేవుడు చేశాడు. తన కీర్తి లోకములో బయలుపరచడానికి. నా మాట విన్న దేవుని బిడ్డలారా, సూచక్రియ ఉంది. సువార్తలో ఒక భాగము సూచక్రియ. సువార్త సూచక్రియ కాదు, సువార్తలో ఒక భాగం సూచక్రియ. సువార్తలో ఒక భాగం సూచన, సువార్తలో ఒక భాగం మహత్కార్యాలు, సువార్తలో ఒక భాగం అద్భుతాలు, సువార్తలో ఒక భాగం సూచక్రియలు. ఈరోజు సువార్త అంతా సూచనలే, సువార్త అంతా అద్భుతాలే, సువార్త అంతా మహత్కార్యాలే. పెద్ద మీటింగ్ పెట్టారంటే ఇక మొత్తం అద్భుతాలు 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 జరుగుతున్నాయి అంటే ఎక్కడెక్కడున్న వాళ్ళు చుట్టుపక్కల అందరూ అక్కడే వాలిపోతారు. సత్యం చెప్తానంటే ఒక్కరు రారు, సత్యం చెప్తున్నారంటే ఒక్కరు రారు, దేవుని మార్గం గురించి చెప్తున్నారంటే ఒక్కరు రారు, నీతి గురించి చెప్తారంటే ఒక్కరు రారు, పరిశుద్ధత గురించి చెప్తారంటే ఒక్కరు రారు, దేవుని మార్గం చెప్తారంటే ఒక్కరు రారు, జీవం గురించి చెప్తారంటే ఒక్కరు రారు. క్రీస్తు మరణమును ప్రకటిస్తామంటే వినడానికి మనసు లేని ఆత్మకూరు ప్రజలందరూ ఉన్నారు. ఉన్నారా లేరా? ఉన్నారా లేరా? ఉన్నారు. వారు అక్కడున్నారు, మీరు ఎక్కడున్నారు. వారికి మీకు తేడా కనపడాలంటే ముందు మీరు స్వస్థత కాదు, మరణాన్ని అంగీకరించండి, మరణాన్ని అంగీకరించండి. స్తోత్రం కలుగును గాక. నా మాట విన్న దేవుని బిడ్డలారా, దేవుడు ప్రణాళిక ఐగుప్తులో ఉన్న ప్రజలకు సంపూర్ణంగా విడుదల కావాలి అంటే అక్కడకు గొర్రె పిల్ల వధించబడాలి. ఆ గొర్రె పిల్ల రక్తము ప్రతి గుమ్మము మీద కనబడాలి. సంహార దూత వెళ్ళినప్పుడు ఆ ఇంటిలోనికి సంహార దూతకుండా వెళ్లకుండా ఉండాలంటే ముందుగానే అక్కడ ఒక గొర్రె పిల్ల వధించబడాలి. ఆ గొర్రె పిల్ల రక్తమును బట్టి అక్కడ ఇశ్రాయేలు ప్రజలు తప్పించబడ్డారు, గోషేనులో ఉన్నవారు తప్పించబడ్డారు. ఇదే ప్రకారముగా దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రతి వారి ఇంటికి మరణ దూత బయలుదేరినది, సంహారూత బయలుదేరినది. ప్రతి వారం మరణం వస్తున్నది. మరణము దేనిని బట్టి వస్తుంది? పాపము వలన వచ్చు జీతము మరణం. పాపము వల్ల వచ్చు జీతం మరణం. పాపము చేయని నీతిమంతుడు ఒక్కడు లేడు. అందరూ పాపము చేసిన వారే. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ భాష అయినా, ఏ జాతి అయినా, చదువున్నా లేకపోయినా, ధనవంతుడైనా పేదవాడైనా దరిద్రుడైనా అందరూ మరణములకు దాసులే. స్తోత్రం, స్తోత్రం. మరణం ప్రతి వారిని ఆవరిస్తుంది. మనిషి ఇప్పుడు మరణానికి భయపడుతున్నాడు. మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు, మరణం ఏ సమయంలో ఆవరిస్తుందో తెలియదు, మరణం ఎప్పుడు ఎవరిని మిరిగి వేస్తుందో తెలియదు. ఎందుకంటే జీవమరణములు యెహోవా వశము. దేనికి స్తోత్రం కలుగును గాక. మరణము ప్రతి వారిని మింగివేస్తుంది. అందుకే వాక్యం ఉంది కీర్తనల గ్రంథములో, మరణమును చూడగా బ్రతుకు నరుడు ఎవడు అని బైబిల్ గ్రంథములో చెప్తుంది. ప్రతి మనుషుడు మరణించవలసిందే. ఈ రాత్రి దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నా, ఓ మనుషుడా, సంహారదూతలను తప్పించబడాలి అంటే నీక మరుస్తూ నీ ఇంటిలోనికి మరణము రాకమునిపే ఒక గొర్రె పిల్ల వధించబడినది. ఆ గొర్రె పిల్ల ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. 2024 సంవత్సరాల క్రితముగా ఒక వధించబడిన గొర్రె పిల్లగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. స్తోత్రం. ఆయన మతం మార్చడానికి రాలా, గుడి కట్టేయడానికి రాలా, అద్భుతాలు చేయడానికి రాలా, స్వస్థపరచడానికి రాలా.
యేసుక్రీస్తు రాకమునిపై మోషే అద్భుతాలు చేశాడు. యేసుక్రీస్తు రాకమునిపై ఏలియా అద్భుతాలు చేశాడు. యేసుక్రీస్తు రాకమునిపై ఎలీషా అద్భుతాలు చేశాడు. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రవక్తలు అద్భుతాలు చేశారు. అద్భుతాలు చేయడానికి యేసు కన్యక గర్భమున పుట్టవలసిన పని లేదు. అద్భుతాలు చేయడానికి రక్త మాంసాలు కలిగి వాడాల్సిన అవసరం లేదు. అద్భుతాలు చేయడానికి దేవుడయ్యుండి దాసుల స్వరూపం ధరించుకోవాల్సిన అవసరం లేదు. అద్భుతాలు చేయడానికి దేనికి స్తోత్రములు, పరలోకములన్నీ భూలోకానికి దిగి రావాల్సిన పని లేదు. ఆయన మాటలోనే శక్తి ఉన్నది. శూన్యములో వెలుగును పుట్టించగలిగిన దేవుడు ఆయన. శూన్యములో వెలుగును పుట్టించగలిగిన దేవుడు, వెలుగు చీకటిని వేరుపరచగలిగిన దేవుడు, శూన్యములో మొక్కలను వలిపించగలిగిన దేవుడు, అంత శక్తిమంతుడు. పరలోకములో నుండి స్తోత్రములు, ఈ వ్యక్తి రోగం పోవునుగా కంటే ఎప్పుడో పోయేది. అవునా కదా, అవునా కదా, అవునా కదా. మరి ఎందుకు యేసయ్య దిగి వచ్చాడు? యేసయ్య పరలోకముందున్న దేవుడు, దేవునితో సమానముగా భావం కలిగిన దేవుడు, దాసుని స్వరూపము ధరించుకుని ఎందుకు వచ్చాడు? ప్రైజ్ ది లార్డ్. శిలువ మరణం వరకు ఎందుకు తగ్గించుకున్నాడు? రక్త మాంసాలు కలిగి ఎందుకు వచ్చాడు? మరణం పొందునంతగా, శిలువ మరణం పొందునంతగా ఎందుకు తగ్గించుకున్నాడు? ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా? మనుషులందరూ మరణానికి దాసులై ఉండగా, మనుషులందరూ మరణ బానిసత్వంలో ఉండగా, ఆయన కూడా రక్త మాంసములో పాలిభాగస్తుడు అవ్వాల్సి వచ్చింది. హెబ్రీ 2:14 రాయబడిన మాట. ఆయన కూడా రక్త మాంసములో పాలిభాగస్తుడు అవ్వాల్సి వచ్చింది. ఆత్మైన దేవుడు, వాక్యమైన దేవుడు ఎందుకు రక్తాన్ని ధరించాడు? ఎందుకు శరీరాన్ని ధరించాడు? హెబ్రీ పత్రికలో రాయబడింది, నాకు శరీరమును మాంసమును అమర్చితివి అని రాయబడింది బైబిల్లో. ప్రైజ్ ది లార్డ్. నాకు శరీరము మాంసము అమర్చబడిందని రాయబడింది. హెబ్రీ పత్రిక 2:14 రాయబడింది, మనుషులందరూ రక్త మాంసములు కలిగిన వారందరూ మరణ దాసత్వములో ఉండగా ఆయన కూడా రక్త మాంసముల పాలిభాగస్తుడు అని రాయబడింది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని కన్యక గర్భమున పుట్టవలసింది? లేఖనముల ప్రకారమే. స్తోత్రం కలుగును గాక. ఆదాముకి ఇచ్చిన మాట, అబ్రహాముకి ఇచ్చిన మాట, దావీదుకి ఇచ్చిన మాట నెరవేర్చుటకే కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ ఎంత పుట్టాడు. స్తోత్రం, స్తోత్రం. నా మాట విన్న దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి గ్రహించండి. ఈ రాత్రి నేను చెప్పవలసింది 2 మాట. నీకు అద్భుతం కావాలా? క్రీస్తు మరణం కావాలా? అద్భుతం కావాలా? క్రీస్తు మరణం కావాలా? క్రీస్తు మరణం నీకెందుకో చెప్తాను, వినండి కొన్ని మాటలే. స్తోత్రములు. యేసు క్రీస్తు కల్వరి శిలువలో ఎందుకు ప్రాణం పెట్టాడో తెలుసా? యేసు ప్రభు కల్వరి శిలువలో ఎందుకు బలియాగంగా మారిపోయాడో తెలుసా? ఆ పస్కా పరోసు యేసు ప్రభు. హల్లెలూయా. పౌలు కొరింథీయులు అన్నట్లుగా, ఇదిగో మన కొరకు ఒక పస్కా గొర్రె వధించబడిందని చెప్పినట్లుగా, ఆ పస్కా గొర్రె ఎవరో కాదు, యేసు ప్రభు. హల్లెలూయా. ఆనాడు ఇశ్రాయేలు కొరకు ఒక పస్కా గొర్రె వధించబడినది. ఈనాడు దినాలలో 2024 సంవత్సరాల క్రితమే ఒక గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి మన కొరకు ఒక పస్కా గొర్రె పిల్ల వధించబడినది. అందుకే యోహాను భక్తుడు అంటున్నాడు, ఇదిగో లోక పాప భారాన్ని మోసుకొని పోయి దేవుని గొర్రె పిల్ల. లోక పాప భారాన్ని మోసుకొని పోయి దేవుని గొర్రె పిల్ల. ఆయన ఒక గొర్రె పిల్లగా వచ్చాడు. ఎందుకు ఈ లోకానికి యేసు రావాల్సి వచ్చింది? యేసు ప్రభు ఎందుకు రావాల్సి వచ్చింది అని చూస్తే, ప్రజలందరూ పాపులై ఉన్నారు, ప్రజలందరూ అపరాధులై ఉన్నారు, ప్రజలందరూ మరణానికి బానిసలై ఉన్నారు, ప్రజలందరూ అపవాది యొక్క బానిసత్వంలో చిక్కబడి ఉన్నారు, ప్రజలందరూ కూడా సరళ ఉండిపోయారు. ప్రజలు స్తోత్రములు, వారికి స్తోత్రములు ధర్మశాస్త్రం ఇచ్చిన, వాగ్దానాలు ఇచ్చిన, నిబంధనలు ఇచ్చిన వారు స్వయం భక్తితో తమను తాము విడిపించుకోలేకపోయారు. స్వయ ప్రార్థనలతో, స్వయ బలార్పణలతో, స్వయ అపరాధ భావాలతో, పరిహారాలతో, పండగలతో, 7 పండగలతో, 5 బలులతో తమను తాము ప్రాయశ్చిత్తం కలుగజేసుకోలేకపోయారు. పాపం అలాగే నిలచబడింది. బలులు అర్పణలు జరుగుతూనే ఉన్నాయి. కానీ స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క ఉద్దేశము మానవునికి సంపూర్ణమైన విడుదల కావాలి. మానవుడికి సంపూర్ణమైన విడుదల, సగం సగం కాదు, సంపూర్ణమైన విడుదల కావాలి. అంటే ఒక పరిశుద్ధుడు చనిపోవాలి,
ఒక నీతిమంతుడు చనిపోవాలి, ఒక సత్యవంతుడు చనిపోవాలి, పాపము లేనివాడు చనిపోవాలి. స్త్రీ యందు పుట్టిన ప్రతి మనిషి కూడా పాపియే. అందుకే యోబు గ్రంథంలో రాయబడినది, పాప సహితుడులో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అని రాయబడింది. పాపము చేసి వాడిలో నుండి పాపియే పుడతాడు తప్ప నీతిమంతుడు పుట్టలేడు. తల్లి గర్భమునందు పుట్టిన స్త్రీ ద్వారా వచ్చిన ప్రతి వారు ఈ భూమి మీద నింపబడ్డారు. భక్తులు వచ్చారు, మంచివారు వచ్చారు, మరి స్తోత్రం భక్తి నేర్పు వచ్చేవారు వచ్చారు, మనుష్య స్తోత్రములు మంచి పేరు కలిగిన వారు వచ్చారు, దాన ధర్మాలు నేర్పేవారు వచ్చారు, గొప్పవారు వచ్చారు, ప్రఖ్యాతులు ఇచ్చేవారు వచ్చారు, సైంటిస్టులు వచ్చారు, పేరు మనుషుల చేత కొల్లబడిన వారు వచ్చారు, మనుషుల చేత దేవుడు అనబడిన వారు వచ్చారు. పాపికి భక్తి నేర్పారు, పాపికి పాట నేర్పారు, పాపికి ఆరాధన నేర్పారు, పాపికి కానుక నేర్పారు, పాపికి భక్తి కార్యక్రమాలు నేర్పారు. కానీ పాపము నుండి విడిపించలేకపోయారు. స్తోత్రం, 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 స్తోత్రం. పాపికి విడుదల ఇవ్వలేకపోయారు. కానీ యేసయ్య వచ్చింది పాపులను రక్షించడానికి. యేసయ్య వచ్చింది పాపులను రక్షించడానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాపము లేదని చెప్పుకున్న ఎడల నువ్వే అబద్ధికుడు, అబద్ధికురాలు. వాక్యం చదువుకోండి. పాపము లేదు నాలో, ఏ పాపం